హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాబ్ ఎంతూసియాస్ట్. నేను ప్రవీణ. ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రెస్ మీద డిజైన్ గీసుకొని మనం ఎట్లా వర్క్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నానండి. ఈ మెటీరియల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ రా సిల్క్. నేను దీని గురించి ఇంతకుముందు వీడియో కూడా చేస్తున్నాను. ఇది నేను ఆన్లైన్లో షాప్ చేశాను. క్లాత్ బాగుందని కూడా చూపించున్నాను. దాని మీద అది ఎలా యూస్ చేస్తామనేది చెప్తానన్నాను కదా, దానికోసం ఈ నేను వర్క్ చేసుకొని చూపిస్తున్నాను. ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట. ఫస్ట్ నేను డిజైన్ ఒక పేపర్ మీద డ్రా చేసుకొని సింగిల్ సైడ్ డ్రా చేసుకొని దాన్ని నేను కార్బన్ పేపర్ తోటి ప్రింట్ చేసుకున్నాను. మధ్యలో గ్యాప్స్ ఎందుకు వదిలాను అంటే అక్కడ ఫ్లవర్ నాకు ఎలా కంఫర్ట్ ఉంటే నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి అలా డిజైన్ చేయాలని. దీనికోసం నేను విడిగా మెటీరియల్స్ ఏం షాప్ చేయలేదు. ఇప్పుడు మనం ఇటు సైడ్ గీసిన డిజైన్ని సేమ్ పేపర్ని రివర్స్ తిప్పి పెట్టేసి కార్బన్ పెట్టి చూడండి, డిజైన్ ట్రేస్ పేపర్ని రివర్స్ పెట్టాను. దాని కింద కార్బన్ పేపర్ పెట్టేసి డ్రా చేస్తే సేమ్ ఉల్టా డిజైన్ కూడా సేమ్ యాస్టీజ్ లెఫ్ట్ సైడ్ ఎలా వచ్చిందో రైట్ సైడ్ కూడా అలాగే వస్తుంది మనకి. దీనికోసం మెటీరియల్స్ అయితే నేను స్పెషల్గా ఏం కొనలేదండి. నా దగ్గర ఆల్రెడీ నేను వర్క్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర ఉన్న మెటీరియల్ని యూజ్ చేసి నేను దీనికి వర్క్ చేయాలనుకున్నాను. చూసారు కదా, ఫైనల్గా డిజైన్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి మనం ఎలా వర్క్ చేసుకోవాలి అనేది చూద్దాము. మధ్యలో ఫస్ట్ వచ్చేసి నేను గోల్డ్ జరీ థ్రెడ్ తోటి గోల్స్ కుట్టు వేశానండి. తర్వాత బీడ్స్ వర్క్ చేశాను. దాని తర్వాత ఒక జర్దోసి లైను, ఆ తర్వాత మళ్ళీ బీడ్స్ లైన్ వేశాను. కింద వచ్చేసి ఇప్పుడు ఎమరాల్డ్స్ లాంటి బీడ్స్ దొరుకుతున్నాయి కదా, వాటితోటి ఫ్లవర్ డిజైన్ లాగా ఏదన్నా వేద్దామనేసి వాటిని స్టిచ్ చేసి ఉంచాను. ఇవి కంపల్సరీ స్టిచ్ చేసిన తర్వాత కూడా కొంచెం గ్లూ పెట్టుకోవాలండి ఈ ఎమరాల్డ్ బీడ్స్ వరకు, ఎందుకంటే అవి కొంచెం వెయిట్ ఉంటాయి. మనం కొంచెం 4 పేటలు థ్రెడ్ వేసినా కూడా కొంచెం లూజ్ వస్తాయి కాబట్టి కింద కొంచెం గ్లూ పెట్టుకున్నామంటే ఇక కదలకుండా అట్లానే ఉంటాయి. తర్వాత ఇవి వచ్చేసి ఇక్కడ నేను బీడ్స్ అనేవి వర్క్ చేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఆ రింగ్కి మనం ఈ నీడిల్కి చిన్న హుక్ లాగా ఉంటుంది, దానికి థ్రెడ్ని ఎక్కిచ్చేసుకొని నేను 2 బీడ్స్ లేదా 3 బీడ్స్ ఎట్ ఏ టైం డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసి దాన్ని స్టిఫ్గా లాక్కొని అక్కడ నుంచి కింద నుంచి థ్రెడ్ పైకి లాగుతాను అనమాట. ఆరీ వర్క్లో ఎప్పుడు కింద థ్రెడ్ ఉంటుంది, పైన జస్ట్ నీడిల్ ఉంటుంది. కింద నుంచి లాగుతాను. ఇవి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను, స్టార్టింగ్ బిగినర్స్కి ఎట్లా గొలుసు కుట్ట వేసుకోవాలి, ఎట్లా బీడ్స్ వర్క్ చేసుకోవాలి అని. నేను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వాచ్ చేయండి. ఆరీ వర్క్ కొత్తగా చేసుకునే వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే, ఇట్లాగా కింద కర్వ్ పాయింట్ వీ షేప్ కనిపిస్తుంది కదండి, అట్లాంటి పాయింట్స్ దగ్గర నీట్గా రావాలి మనం వేసే బీడ్స్ అని అంటే, మనం ఇప్పుడు 2, 2, 3, 3 వేసుకుంటూ వెళ్తున్నాం కదా, అట్లా కార్నర్స్ వచ్చినప్పుడు ఒక చిన్న స్టిచ్ అనేది ఉట్టి థ్రెడ్తో వేసేసి తర్వాత సింగిల్ బీడ్ వేసి తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే మీరు పై బీడ్స్ లైన్ చూస్తే మీకు కరెక్ట్ వీ కనిపిస్తుంది. చూసారా, అలా వస్తుందన్నమాట. నేను కిందకు వచ్చేసరికి అది ఇంకా నెక్ దగ్గర కటింగ్ కాదు, కిందకి డిజైన్ కాబట్టి కొంచెం కర్వ్ తిప్పేలాగా వేశాను. మీకు రెండింటికి చూస్తే వేరియేషన్ కూడా కనిపిస్తుంది. అలా వేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైనా పాయింట్స్ ఉన్న దగ్గర కర్వ్ కావాలి అంటే ఒక చిన్న స్టిచ్ నార్మల్ థ్రెడ్తో వేసుకొని తర్వాత కంటిన్యూషన్ మనం చేసే వర్క్ వెయిట్తో చేస్తుంటే బీడ్స్ అయితే బీడ్స్, ట్యూబ్స్ అయితే ట్యూబ్స్, వాటితో మనం వేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగే నేను సైడ్ ఉన్న ఈ మెలికలు ఉన్నాయి కదండి, ఇట్లా కర్వ్స్ తిరిగి వాటికి కూడా నేను ఈ బీడ్స్తోనే వర్క్ చేద్దామని అనుకున్నాను. మొత్తం ఎక్కువ గోల్డ్ కలర్, అక్కడక్కడ వైట్ పర్ల్స్ కానీ స్టోన్స్ కానీ పెడితే మెరూన్ మీద కాంబినేషన్ బాగుంటుంది కదా అనిపించింది. సో నేనేం చేశానంటే సైడ్ ఉన్న ఈ కర్వ్స్ లైన్స్ కూడా మొత్తం బీడ్స్తోనే వర్క్ చేసేసాను. నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యానండి తీయడం, అది తీయలేకపోయాను. సో నేను మీకు వర్క్ చేసిన తర్వాత అది ఎలా ఉందో చూపిస్తాను. తర్వాత ఈ కింద ఎమరాల్డ్స్ పెట్టిన దగ్గర కూడా నేను సేమ్ నెక్ లైన్కి ఎట్లాగైతే స్టిచ్ చేశానో అలానే రౌండ్గా బీడ్స్, తర్వాత జర్దోజీ లైన్, ఆ తర్వాత బీడ్స్ లైన్ స్టిచ్ చేసేసాను. కింద గోల్డ్ బీడ్స్ పెట్టాను. చుట్టూతా కుందన్స్, గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ యూజ్ చేశాను కాబట్టి గ్రీన్, గోల్డ్ కలర్ పూసలు యూజ్ చేశాను కాబట్టి గోల్డ్ కలర్ కుందన్స్ యూజ్ చేసి దానికి జర్దోసి స్టిచ్ వేశాను. మీరు జర్దోసి కావాలంటే ఆరీ వర్క్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ నీడిల్తో కూడా వేసుకోవచ్చు అండి. ఫినిషింగ్ నీట్గానే వస్తుంది. తర్వాత నేను దీనికోసం కొన్ని స్టోన్స్ కూడా యూజ్ చేశాను. వీటిని క్లిప్ స్టోన్స్ అంటారు. అవి యూజ్ చేయడం జరిగిందనమాట.
మీరు కావాలి అనుకుంటే ఇట్లా మైక్రో బీడ్స్ అని కూడా దొరుకుతాయండి. మీరు ఒక లీఫ్ షేప్ కావాలనుకున్నా అట్లా ఏదైనా సరే అక్కడ మీరు గ్లూ పెట్టేసి ఆ షేప్ సైజ్లో వీటిని కనుక మీరు వాటి మీద వేసేస్తే ఒక 10 మినిట్స్ డ్రై అయిన తర్వాత ఇదిలిచ్చేస్తే ఆ షేప్ వరకే మీకు ఆ బీడ్స్ ఉంటాయి. లుక్ చాలా బాగుంటుంది. ఒకసారి డ్రై అయ్యాక 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నేను ఇంకా ఇక్కడ లీవ్స్ కోసం ట్యూబ్స్, స్మాల్ ట్యూబ్స్ కూడా యూస్ చేశాను. చూడండి, ఫైనల్గా ఫినిషింగ్ ఇట్లా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.